హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. చెప్పరా బంగారం. వేద హాయ్ అండి చెప్పు. హాయ్ అండి. అమ్మ నాకు చెప్పు. నాకు అమ్మ నాకు జుట్టేస్తుంది. చూడండి డిజైన్ జుట్టేస్తుంది ఇప్పుడు నాకు అని చెప్పు. అవునా? స్కూల్ హాలిడేనా వేదానికి ఇప్పుడు? అవునా? 2 హాలిడేసా? 2 డేసా? ఓకే. ఎందుకు ఇచ్చారా? ఫెస్టివల్. ఏం ఫెస్టివల్ అమ్మా? ఏం ఫెస్టివల్? నువ్వు ఇలా న్యూ డ్రెస్ వేసుకున్నావా? అవునా? ఓకే సరే, చూపిస్తాను ఇక్కడ. ఇలా తీసుకొని ఇలా వేసుకున్నావా మనం జుట్టు? కదలొద్దు మరి నువ్వు. నీకు నచ్చిందా వేద? అది నిన్న కూడా వేసాను కదా నేను. నచ్చిందా నీకు? అవునా? అందరూ బాగుందని చెప్పారా నీ జుట్టు? హెయిర్ స్టైలా? వావ్. కదలకు తల్లి. ఏమైందిరా? వాటర్ తాగుతావా? సరే ఒక్క నిమిషం. హలో అండి, ఇలాగా ఈ విధంగా మంచిగా అల్లుతూ చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను హెయిర్ తీసుకుంటాను. ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ కూడా మళ్ళీ అందులో కలవకుండా, ఎందుకంటే మళ్ళీ కలిస్తే జుట్టు కడుతుంటే వాళ్ళకి పెయిన్ అవుతుంది అనమాట. మొత్తం హెయిర్ అంతా చిక్కులైపోయి, అందుకని చెప్పేసి నీట్గా ఇలాగా జాగ్రత్తగా అల్లుకుంటూ వెళ్ళాలండి. ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్స్ పెట్టాలి. 2 సైడ్స్ అలాగే వేసుకొని పోనీ వేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం మనం ఎలా వేసుకుంటున్నాము అనేది. ఈ విధంగా చూసారా మా పాప పట్టుకుంది. అలాగా రబ్బర్ బండ్స్ పట్టి
2 సైడ్స్ అలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టానండి. డిస్కో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాం కదా, బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అవి. ఇంక ఇలా మంచిగా నీట్గా దువ్వుకొని మొత్తం పోనీని పైకి తీసుకొస్తున్నా చూడండి. నేను కిందకి పెట్టట్లేదు, కిందకి పెడితే అంత బాగుండదు అనమాట. అందుకని చెప్పేసి నేను మంచిగా నీట్గా కోమ్ చేసేసుకొని తర్వాత చేతులతోనే పోనీని మొత్తం హెయిర్ మొత్తం పైకి తీసుకొస్తున్నాను. పైన పోనీటెల్ లాగా చూడండి, అలాగా ఆ విధంగా తీసుకురావాలండి. ఒకవేళ కింద హెయిర్ ఏమైనా చిన్న చిన్న హెయిర్ ఉంది అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే కింద బ్లాక్ కలర్ క్లిప్స్ ఉంటాయి కదా, ఈ విధంగా మంచిగా నీట్గా కోమ్ చేసుకోవాలండి హెయిర్ని. ఇలాగ నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత హెయిర్ని అంతా ఇలా పైకి తీసుకొస్తాను చూడండి. నేను కొంచెం పోనీ అనేది కొంచెం పైకి కడితే బాగుంటుందండి, పైకి వేస్తే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను మొత్తం హెయిర్ అంతా పైకి తీసుకొచ్చి ఇలాగా నేను కొంచెం స్టైల్గా అల్లాలి కదా హెయిర్ అనేది. ఇప్పుడు దీంట్లో అటాచ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేస్తున్నాను నేను. స్కూల్కి ఇలా వేసామనుకోండి, నిన్న ఉగాది సెలబ్రేషన్స్ ఉండేయండి స్కూల్లో పాపకి. ఇలాగా హెయిర్ స్టైల్ వేసి మంచి పట్టులంగా వేసి పంపించాను. చాలా ట్రెడిషనల్గా ఉండేయండి, లుక్ మాత్రం చాలా బాగుంది. ఇంకా స్కూల్కి ఇలాగ ఫంక్షన్స్కి ఇలాగ వేసినప్పుడు కూడా పిల్లలు జుట్టు లాక్కోకుండా ఇలా మొత్తం హెయిర్ అంతా ముందుకు రాకుండా నీట్గా ఉంటుంది. నాకు నిన్ననే అనిపించింది చాలా బాగుంది కదా, సరే ఎవరైనా చూస్తే ఓకే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేశాను. షార్ట్ హెయిర్ కదా, పోనీ కట్టిన తర్వాత కూడా కింద హెయిర్ వస్తుంటే అలా క్లిప్స్ అయితే పెట్టేసుకోవాలండి. మొత్తానికి ఇంకా అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇక టైట్గా ఒకవేళ అనాలనుకుంటే ఆ పోనీని 2 సైడ్స్ ఈక్వల్గా హెయిర్ తీసుకొని మనం టైట్ చేయాలండి. లేదంటే కొన్ని హెయిర్స్ మనం తీసుకొని చేసామనుకోండి, ఒక చోట మొత్తం ఇలాగా టైట్ అవుతుంది, ఒక దగ్గర మొత్తం లూజ్ అవుతుంది అనమాట. అందుకని ఫైనల్ లుక్ చూడండి, హెయిర్ స్టైల్ ఎంత బాగా వచ్చింది. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ దొరుకుతాయి కదండి మనకి, అది ఇక్కడ మనం అటాచ్ చేసామనుకోండి హెయిర్కి, చాలా మంచి స్టైలిష్గా ఉంటుంది కూడా. ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తా అంటే ఇలాగా పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది అనమాట పాప. ఇది ఎందుకో మైక్ రాలేదండి వాయిస్, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి టింగ్ టింగ్ అంటే నవ్వుతుంది అనమాట తను. మా పాప లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తుంది, చాలా మంచిగా చెప్తుందండి. కానీ రాలేదని చెప్పాను కదా మైక్ అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అని చెప్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.